వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి రామతీర్థం జంక్షన్ వద్ద అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడుతూ నినాదాలు చేశారు. అనంతరం సేవా సంఘం ఆధ్వర్యంలో పిల్లలకు నోట్బుక్స్, పెన్సిళ్లు పంపిణీ చేశారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైళ్ల దగ్ధం కేసుకు సంబంధించి ఏవా నిందితుడైన రైస్ మిల్ మాధవారెడ్డి ఇంటిపై సిఐడి అధికారులు వేకువజాము నుంచి సోదాలు నిర్వహించారు. ఇంటి ప్రతి చోట క్షుణ్ణంగా పరిశీలించినప్పటికీ మాధవరెడ్డి మాత్రం అదృశ్యంగా ఉన్నట్లు సమాచారం. తిరుపతి నుంచి వచ్చిన సిఐడి డిఎస్పీ వేణుగోపాల్, సిఐలు రాజ్ కుమార్, రంగస్వామి, మదనపల్లి 1 టౌన్ ఎస్ఐలు శివకుమార్, అన్సర్ బాషా తదితరులు ఈ సోదాలో పాల్గొన్నారు. తెల్లవారుజామున చక్రాయపేట మండలంలోని గండి క్షేత్రంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ గోపురం చుట్టూ ఉన్న కొండలు మంచులో కలిసిపోయి ప్రకృతి రమణీయ దృశ్యాన్ని ఆవిష్కరించాయి. ఆలయ ప్రాంగణం ఊటిని తలపించింది. ఆలయానికి వెళ్లే మార్గంలో పొగమంచు కారణంగా రోడ్డు కనిపించలేదని భక్తులు తెలిపారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు సూచించారు. గంట్యాడ మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కొమ్మినేని శివరావు సమన్వయంతో జరిగిన ఈ చేరిక సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ కార్యకర్తలతో మాట ఇచ్చి నిలబడే పార్టీ టీడీపీ, కష్టాల్లో అండగా నిలబడే నాయకత్వం మా పార్టీకే ఉంది అని తెలిపారు. పార్టీపై విశ్వాసంతో చేరిన కొత్త సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. భారత దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న నిర్ణయాత్మక వన్డే మ్యాచ్ కోసం వైఎస్ఆర్ఏసీఏ వీడీసీఏ స్టేడియం సిద్ధమైంది. డే అండ్ నైట్ మ్యాచ్ పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఆన్లైన్లో విడుదలైన టికెట్లు నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రేక్షకులు ఉత్సాహం చూపుతున్నారు. స్టేడియంలో భద్రత, డిజిటల్ స్కానింగ్, పరిశుభ్రత, పార్కింగ్ వంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన మహనీయుడని కొనియాడారు. తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని ఆయన అన్నారు. గంపలగూడెం మండలం పెనుగొండలోని 99వ అంగన్వాడీ కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించడంలో కీలక పాత్ర పోషించారని సాయిబాబా కమిటీ అధ్యక్షులు ఊటుకూరు నారాయణరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కె లింగమ్మ, మహిళా సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి విద్యార్థులను మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు. జరిగిన ఉపాధ్యాయ తల్లిదండ్రుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. నరసింహపేట మండలం జమ్మూ పంచాయతీ రావాడపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ 2 పేడాడ దాలి నాయుడు పరిశీలించారు. ఆయన పాఠశాలకు చేరుకొని విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థులు మరింత శ్రద్ధ చూపి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఉపాధ్యాయులకు హోంవర్క్ తప్పనిసరిగా ఇవ్వాలని, వాటిని పరిశీలించాలని, పాఠశాల పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచనలు చేశారు. నంద్యాల న్యాయవాది ఎంఆర్ విజయశేఖర్ రెడ్డి హైకోర్టు బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేస్తున్నారు. 2 దశాబ్దాల తర్వాత రాయలసీమ తరపున పోటీ చేస్తున్న ఆయనను అఖండ మెజార్టీతో గెలిపించాలని నంద్యాల జిల్లా న్యాయవాదులు బార్ అసోసియేషన్ సభ్యులు కోరుతున్నారు. గత 4 దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో సేవలందిస్తూ 2 సార్లు నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన విజయశేఖర్ రెడ్డి ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.